బిడ్డ పుట్టగానే నీకు ఈ ఇంటికి గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. ఏంటి అహల్య గారు, ఏమైంది మీకు? ఏం లేదు. నెలలు నిండిపోతున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదండి. కాస్తుంటే ఏమయ్యేది? ఏంటండి అలా ఉన్నారు? మా నాన్నమ్మ ఏమన్నా అనిందా? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. లేదు లేదు, నన్నెవరు ఏమనలేదు. మరి ఎందుకు అలా ఉన్నారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు, నేను మీ దగ్గర ఏం దాయలేదు. లేదు, నిన్న మీ చేతికి గాయమైన విషయం కూడా నా దగ్గర దాచారు. ఇప్పుడు కూడా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి దయచేసి. మిమ్మల్నేనండి, చెప్పండి. గౌతమ్ గారు, దయచేసి నన్ను చెప్పమని ఒత్తిడి చేయకండి. మీరు బలవంతం చేస్తే బామ్మగారు అన్న మాటలు, ఆవిడ చేయించుకున్న అగ్రిమెంట్ అన్నీ చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. సరేనండి, మీ మనసులో ఏముందో ఎలాగో చెప్పట్లేదు. కానీ రాత్రి నేను మీకు విషయం చెప్దాం అనుకున్నాను. కనీసం ఆ మాట అయినా మీరు వింటారా? నేనే విషయం వినదలుచుకోలేదండి. అదేంటండి, నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకోసమే చెప్తారు. ఆ విషయం నాకు తెలుసు. ఆ నిజం ఏంటో వినరా? మీరు ఏదైనా నా కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసమే కదా చేస్తారు. కొత్తగా నేను వినాల్సిందేముంది? అది కాదండి, నేను ఎప్పటినుంచో మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అది వినండి. బిడ్డ పుట్టగానే నేను వెళ్ళిపోవాలి. అలాంటి నేను ఇప్పుడు ఎలాంటి విషయమైనా విని ఏం చేస్తాను? ప్లీజ్, నేనేమి వినదలుచుకోలేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అది కాదండి. అహల్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. చెప్పాను కదండి, నాకు వినాలని లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్పేది నిజమైనా అబద్ధమైనా సంజాయిషి అయినా ఏదైనా సరే అది నా కోసమే ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. బహుశా అహల్య నా గురించి, అదితి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ముందు అదితికి పెళ్లి చేసి తన లైఫ్ సెట్ చేస్తే తప్ప ఈ సమస్యలన్నీ కొలుక్కొచ్చేలా లేవు. ముందు అదితి లైఫ్ సెట్ చేసి ఆ తర్వాత అహల్య గారికి నా ప్రేమ విషయం చెప్తాను.